అందుకని దేవుని ఆలయము సమస్త మానవాళికి ఆయనకు దేవాలయం అని చెప్తున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 6-7 వచ్చిన చెప్తున్నాడు, నా మందిరం ఎటువంటిదంటే అందరూ వచ్చి నేర్చుకోవాలి, నన్ను ఆరాధించాలి, నా మాటలు వినాలని ఆయన ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. ఏమని? ప్రభువు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6-7 వచ్చినప్పుడు చెప్తున్నాడు. ఏమని? అక్కడ మనం చూసినట్లయితే నా మందిరానికి, నా ఆలయానికి మీరు సకల మానవ జాతికి అది ప్రార్థనాలయం అంటూ చెప్తున్నాడు. యెషయా 55లో 6-7 వచనాలు. యెషయా గ్రంథంలో మనం ఆ మాటలు ఏమంటుందంటే, నా మందిరంలోకి వచ్చి ఆయన దొరికి కాలంలోనే ఆయన ఎదుర్కోవాలంటున్నారు. ఇంకా తర్వాత ఏమో ఎదుర్కొంటాను. అందుకనే మందిరం పట్ల ఆ భక్తిని మీరు మనసులో పెట్టుకోవాలని దేవుడు వాక్యించారు. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన అది. కాబట్టి దేవాలయం ఏంటంటే యేసుప్రభు యొక్క పాదం. ఆ పాదాల దగ్గర మౌనంగా క్రమంగా ఆ మరియా ఆ ప్రభు పాదాల కూర్చున్నట్టుగానే అటువంటి భక్తిని పెంచుకోవాలి. అలాగే దావీదు రాజు కూడా ఆయన ఆలయం అంటే ఎంత ఆసక్తో మరి 84వ కీర్తన మాట్లాడుతున్నాడు. 1వ వచనం 84వ కీర్తన 1వ వచనం 84వ కీర్తన, సర్వశక్తివంతుడైన ప్రభు నీ నివాసము ఎంత రమ్యం, నేను ప్రభు మందిర ఆవరణములను దర్శింపవలని ఉవ్విళ్ళుచున్నాను, తప్పించిపోతున్నాను. ప్రైజ్ లార్డ్. అది ఉవ్విళ్ళుతుంటే ఆశపడుతున్నాడు అని అర్థం. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అన్ని పనులు కూడా ముగించుకొని దేవుడి కంటే ఎక్కువ కాదని అటువంటి మహాభక్తుల నిర్ణయం చేసుకోవాలి మనం. అటువంటి నిర్ణయం నీకు ఉందా? ఆదివారం పని జరిగితే పరిగెత్తుకెళ్ళిపోతాం. తర్వాత లాస్ మైనస్ ప్లస్ మైనసా లాసా? ప్లస్సా మైనసా? మైనస్ ఏంటంటే ప్లస్ అంటే కలుస్తుంది, మైనస్ అంటే అవసరం పోతుంది, అంతే. అది అర్థం. మైనస్ అంటే ఏమవుతుంది? వెళ్ళిపోతుంది, అంతే. ప్లస్ అంటే నిలబడిపోతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అలాగే దేవుడు నమ్మినటువంటి వాళ్ళని ప్లస్గా ఉంటారు కానీ మైనస్ చేయడం. అందుకే ఇక్కడ 84వ కీర్తనలో 2వ వచనం మాట్లాడుతాడు. మళ్ళీ 84వ అధ్యాయం 2వ వచనం 84:2, నేను ప్రభు మందిర ఆవరణములను దర్శింపవలని ఉవ్విళ్ళుచున్నాను, తప్పించిపోతున్నాను. పూర్ణ హృదయముతో ఆనందముతో నేను సజీవ దేవునికి గీతములు పాడు. చప్పలు కొట్టండి. కాబట్టి దేవుడికి పాటలు పాడాలి, దేవుని సన్నిధికి మోకాలు ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. ఈరోజు దేవుడు నాతో ఎందుకు ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడని తప్పించిపోయే హృదయాలు మనం కలిగి ఉండాలి. అలాగే నువ్వు దేవుని సన్నిధి గడపడం నీకు ఉపయోగం ఏంటి? పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఇప్పుడు వస్తాయా? సత్యవతే ఏమవుతాయి నీకు? ఏం కనపడు, కానీ చాలా ఉంటుంది. చూడు, కీర్తన గ్రంథం 23 దావీదు కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 23 అధ్యాయం 6, 23:6. నేను జీవించిన నాడు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును, నేను కలకాలము ప్రభు మందిరమున. అది కాబట్టి ఎప్పుడు నేను దేవుని మందిరం ఉంటాను అంటున్నారు దావీదు. అందుకనే యెహెజ్కేలు ప్రవక్త చెప్పినట్టుగా దేవుని మందిరం ఏంటంటే ఆయన పాదములు, నేను కూర్చునే స్థలం అంటున్నాడు. చూడు, యెహెజ్కేలు గ్రంథంలో మనం మళ్ళీ ఒకసారి ఆ వచనాలు బలమైన మాట్లాడమాట. 43:7, 43వ అధ్యాయం 7వ వచనంలో, నరపుత్రుడా ఇది నా సింహాసనం నుండి చోటు, నా పాదము నిలుచు తావు, నేను ఇచ్చట ఇశ్రాయేలు ప్రజల మధ్యన అది సదా ఇప్పుడు ఉండేవాడిని అంటున్నాడు. అందుకని మందిరం చనసు చూడకో.
సరే తగిన కాలానికి వర్షిప్కి ఆరాధనకు రా, దేవుని మాటలు విను. అప్పుడు నీ ఇంట్లో అన్నీ దేవుడు ఇస్తాడు. నీకు ఏది కావాలి, ఆరోగ్యమా, సంతోషమా, సమృద్ధియా, అన్నీ దేవుడు ఇస్తాడు. ఆయన కలిగిన వాడు ఏనాడు కూడా ఈ లోకంలో ఇది లేదు అది లేదు అంటాడు. అందుకని నాడు ఈ బలమైన మాట. అందుకని ఆరాధన కాలానికి మనం డ్రాప్ చేయకూడదు. తగిన కాలంలో స్త్రీ పురుషులు యవనస్తులు చక్కగా ఆయన సన్నిధి గడిపితే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు. అందుకని అన్నీ ఇచ్చేవాడు మనం పిలుస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుని విశ్వాసంతో మరి దేవుని ఆరాధించడానికి ప్రయత్నించేది. అందుకని అంటున్నాడు 84 కీర్తనలో ఆ బలమైన మాట ముగించారు. 84వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మనం చూసినట్టయితే అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒక్కరోజు వసించడం. అంటే ఒకరోజు అంటే ఆదివారం ఆయనదే. చప్పలు కొట్టండి. ఒకరోజు అంటే ఏంటన్నా? ఒకరోజు అంటే ఏంటి? ఆదివారం ఆరాధన రోజు. అది ఆయనతోనే జీవించాలి, ఆయనతోనే ఆయన మాట్లాడగలుగుతారు. ఈరోజు ఏం చెప్పారా వాక్యం ఆ రిఫరెన్స్ చదివినాకో అది ఎలా కరెక్ట్ చదివే లేదా ఇంటికాడ చూసుకోవాలి. ఒకసారి ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ పొడి అక్షరాలు వాళ్ళకి తెరనప్పుడు ఏం చేస్తున్నారమ్మా వదిలిపెట్టారు. అందుకని ఒక అల్పాక్షరమైన ఒక సున్నాన్ని విడిచిపెడతాకే వీళ్ళు. అందుకే బైబిల్ చదివి కూడా నేను చదివాను, దీంట్లో కరెక్ట్ చదివాను, ఒకసారి మన ఇంటికి మళ్ళీ ఆ హోంవర్క్ చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం చదువుతున్న బిడ్డలు చక్కగా బాగా చదువుతున్నారు. అసలు ఒకసారి తిరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మాటలు వదిలేస్తున్నారు. ఆ మాటలు వదిలేసి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతారు. అందుకేం చెప్తాడు? ఫుల్ స్టాప్ అంటే ఏంటి? ఆగమని. కామ అంటే ఏంటి? కొంచెం ఆగి అదరకే అదన్నమాట. అక్కడ గుర్తింపులు ఉన్నాయి, అక్కడ ప్రొనౌన్సేషన్, అక్కడ వర్డ్ పూర్తి అవ్వాలంటే ఫుల్ స్టాప్ ఎక్కడ ఆగు, ఎక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టారు. అందుకే నాడు ఇది తెలుసుకుంటే బైబిల్ చదవడం చాలా సులువే. అందుకే అలాగే అలా చేసేది తిరగదు. కాబట్టి ఏం చేస్తారు? నేను చదివేయాలి ఆతృత. ఆవిడ చదివేసింది, ఆవిడ గంటగా చదివేయాలి. ఇలా కాదు, చక్కగా ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. చక్కగా బాగా చదువుతున్నారు, కానీ ఇంకా నేను చదివింది కరెక్టేనా, ఆ వర్డ్ ఎలా కలిపాను, ఆ పదజాలం కలిసిందా లేదా, దాన్ని విడగొట్టేసానా, దాన్ని ఎలాగంటే ఒక్కసారి షార్ప్ మైండ్తో ఇష్టపూర్తిగా ఒక్కసారి ఆ విధంగా. అందుకే ధర్మశాస్త్రం దివారాత్రి దాన్ని ధ్యానం చేసేవాడు. ధ్యానం అంటే జాగ్రత్తగా చదవమని. అందుకే నాడు మరి ఈ బలమైన మాటలు ఏ చదువుకున్న పిల్లలు అర్థమైందా? నీ బాగా బైబిల్ చదువుకుంటే చక్కగా పరీక్షలు రాస్తారు, అన్ని మార్కులు మీయే. చెప్పబట్టండి. బైబిల్ ఎవరైతే చదువుతారో, ఎవరు ధ్యానం చేస్తారో ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడు జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానంలో నడిపిస్తాడు. అటువంటి శక్తి దయచేయమని ప్రభుని మనసారి వేడుకుందాం. ప్రభు దేవుడు వాక్యం దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.